సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీయులందరూ కూడుకొని అతడు చనిపోయేనని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివేశనములో అతని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. కర్మెలులోని మాయోను నందు ఆస్తిగల వాడొకడు కాపురముండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసేయుండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లా నేను, మీరు కర్మెలులకు నాబాలు నొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక అని పలికి ఈ వర్తమానం తెలియజెప్పవలెను. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారను సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మెలులో నున్నంత కాలము వారు ఏది పోగొట్టుకొనలేదు. నీ పని వారిని నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుతారు. కాబట్టి నా పని వారికి దయచూపము. శుభదినమున మేము వచ్చితిమి కదా, నీకిష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా నాబాలు, దావీదు ఎవడు, యెషయి కుమారుడెవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి మాటలన్నీ తెలియజేసిరి. అతడు దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకునుడనగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయీలుతో ఇట్లా నేను, అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడాను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాయుచున్నంత సేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రకారముగా ఉండిరి. అయితే మా యజమానునికిని అతని ఇంటి వారందరికిని వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు. గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించము. మన యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడు అనెను. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెల్లలను 200 అంజూరపు అడలను గార్ధబముల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధబము మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి. ఆమె వారిని కలుసుకొనెను.
అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదీ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయిచు వచ్చి తిని, ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అని అనుకొని అతనికున్న వారిలో ఒక మగ పిల్లవానినైనను తెల్లవారునప్పటికీ నేనుండనియ్యను. లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగజేయునుగాక అని ప్రమాణము చేసి ఉండెను. అబీగయిలు దావీదును కనుగొని గార్ధము మీద నుండి త్వరగా దిగి దావీదుకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా, నేను నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము. నీ దాసురాలనైనా నన్ను మాట్లాడనిమ్ము. నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోడుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించిన మాట నిజమని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలినవాడవైన నీకు కీడు చేయను ఉద్దేశించు వారును నా బాలు వలె ఉందురుగాక. అయితే నేను నా ఏలినవాడవగు నీ ఎదుగు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలనైనా నా తప్పు క్షమించము. నా ఏలినవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలుగకుండును. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలినవాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద నున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు ఓడిసలతో రాయి విసరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసరివేయును. యెహోవా నా ఏలినవాడవగు నిన్ను గుర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలుల మీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత నా ఏలినవాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని, నా ఏలినవాడవగు నీవు పగ తీర్చుకొనినందుకే గాని, మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలినవాడవగు నీకు ఎంత మాత్రమును కలుగుక పోవునుగాక. యెహోవా నా ఏలినవాడవగు నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దాసరాలనగు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనెను. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా జీవముతోడు తెల్లవారులోగా నాబాలులకు మగవాడొకడును విడువబడన్న మాట నిశ్చయమని చెప్పి తన ఎదుక ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవిని అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పెను. అబీగయీలు తిరిగి నాబాలు నదుకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా నుండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక ఊరకుండెను. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను. అతడు రాతి వలె బిగిసుకొని పోయెను. 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తన మీదికి రప్పించను గనుక తన దాసుడనైన నేను కీడు చేయకుండా
నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానము తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అనెను. తరువాత దావీదు అబీగయీలును పెళ్లి చేసుకొనవలెనని ఆమెతో మాటలాడ తగిన వారిని పంపెను. దావీదు సేవకులు కర్మెలులోనున్న అబీగయీలు నద్దకు వచ్చి, దావీదు మమ్మను పిలిచి నిన్ను పెళ్లి చేసుకొనుటకై తోడుకొని రండని పంపిననగా, ఆమె లేచి సాగిలపడి, నా ఏలిన వాని చిత్తము, నా ఏలిన వాని సేవకుల కాళ్ళు కడుగుటకు నా ఏలిన వాని దాసురాలనగు నేను సిద్ధముగా ఉన్నానని చెప్పి త్వరగా లేచి గార్ధబం మీద ఎక్కి తన వెనుక నడుచుచున్న 5 పనికత్తెలతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా, దావీదు ఆమెను పెళ్లి చేసుకొనెను. మరియు దావీదు యెజ్రెయేలు స్త్రీ అయిన అహినోయమును పెళ్లి చేసుకొని ఉండెను. వారిద్దరు అతనికి భార్యలుగా ఉండిరి. సౌలు తన కుమార్తె అయిన మీకాలు అను దావీదు భార్యయు పల్తీయేలను గల్లీము వాడైన లాయిషు కుమారునికి ఇచ్చి ఉండెను. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము. అంతటా జీఫీయులు గిబియాలో సౌలు నద్దకు వచ్చి, దావీదు ఎషీమోను ఎదుట హకీలా మన్యములో దాగి ఉన్నాడని తెలియజేయగా, సౌలు లేచి ఇశ్రాయేలులలో ఏర్పరచబడిన 3000 మందిని తీసుకొని జీఫు అరణ్యములో దావీదును వెదకుటకు జీఫు అరణ్యమునకు పోయాను. సౌలు ఎషీమోను ఎదుటనున్న హకీలా మన్యమందు త్రోపకను దిగగా, దావీదు అరణ్యములో నివసించుచుండి తన్ను పట్టుకొనవలనని సౌలు అరణ్యమునకు వచ్చినని విని వేగుల వారిని పంపి నిశ్చయముగా సౌలు వచ్చినని తెలుసుకొనేను. తర్వాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి సౌలునకు సైన్యాధిపతికు నేరు కుమారుడైన అబ్నేరును పరుండి ఉండగా వారున్న స్థలము కనుగొనెను. సౌలు దండు క్రొత్తళములో పండుకొనగా దండువారు అతని చుట్టూ నుండిరి. అప్పుడు దావీదు పాళెములోనికి సౌలు దగ్గరకు, నాతో కూడా ఎవరు వత్తురని హిత్తీయుడైన అహీమెలకును సెరూయా కుమారుడును యోబునకు సహోదరుడు నగు అబీషైని నడుగగా, నీతో కూడా నేనే వత్తునని అబీషై అనెను. దావీదును అబీషైయును రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా, సౌలు దండు క్రొత్తళములో పండుకొని నిద్రపోచుండెను. అతని ఈటె అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండెని. అప్పుడు అబీషై దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకప్పగించెను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటితో ఒక్క పోటు పొడిచి నేనతనిని భూమికి నాటివేతును, ఒక దెబ్బతోనే పరిష్కారము చేతుననగా, దావీదు నీవతని చెప్పకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషియగుట ఎవరికి సాధ్యము? యెహోవా జీవము తోడు, యెహోవా అతని ముత్తును, అతడు అపాయము వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను. అలాగన నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్ల బుడ్డిని తీసుకొని మనము వెళ్ళిపోదాము రమ్మని అబీషైతో చెప్పి, సౌలు తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్ల బుడ్డిని తీసుకొని వారిద్దరూ వెళ్ళిపోయారు. యెహోవా చేత వారికందరికీ గాఢ నిద్ర కలుగగా వారిలో ఎవడనూ నిద్ర మేలుకొనలేదు, ఎవడనూ వచ్చిన వారిని చూడలేదు. జరిగిన దాన్ని గుర్తుపట్టిన వాడొకడును లేడు. తరువాత దావీదు అవతలకు పోయి దూరముగానున్న కొండ మీద నిలిచి ఉభయుల మధ్యను చాలా ఎడముండగా, జనులను నేరు కుమారుడైన అబ్నేరును వినునట్లు, అబ్నేరు నీవు మాట్లాడవా అని కేక వేయగా, అబ్నేరు కేకలు వేసి రాజు నిద్రలేపు నీవెవడవని అడిగాను. అందుకు దావీదు, నీవు మగవాడువు కావా? ఇశ్రాయేలులలో నీ వంటి వాడెవడు? నీకు యజమానుడకు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి?
నీకు యజమానుడకు రాజును సంహరించుటకు జనులో ఒకడు చేరువకు వచ్చనే. నీ ప్రవర్తన అనుకూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడవే. యెహోవా చేత అభిషేకము నొందిన నీ ఏలిన వానికి నీవు రక్షకముగా నుండలేదు. యెహోవా జీవముతోడు, నీవు మరణశిక్షకు పాత్రుడవు. రాజు యొక్క ఈటె ఎక్కడనున్నదో చూడుము, అతని తలగడ యుద్ధనున్న నీళ్లబుడి ఎక్కడనున్నదో చూడుము అని పలికెను. సౌలు దావీదు స్వరము ఎరిగి, దావీదా నాయనా, ఇది నీ స్వరమే కదా అని అనగా, దావీదు ఇట్లా, నేను నా ఏలినవాడా, నా రాజా, నా స్వరమే. నా ఏలినవాడు తన దాసుని ఇలాగూ ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసి తిని? నా వలన ఏ కీడు నీకు సంభవించును? రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయనను శాంతి పరచవచ్చును. అయితే నరులు ఎవరైనాను నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారు నీవు దేశమును విడిచి అన్య దేవతలను పూజించమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడమగాను నేను మరణము నొందకపోదును గాక. ఒకడు పర్వతముల మీద కౌజు పిట్టను తరిమినట్టు ఇశ్రాయేలు రాజు అయిన నీవు మిన్నల్లిని వెతకుటకై బయలుదేరి వచ్చితివి. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండిన దాన్ని బట్టి నేను నీకు కక్కీడు చేయను. దావీదా నాయనా, నా ఎదుకు తిరిగి రమ్ము. వెర్రివాడనై నేను బహు తప్పు చేసి తిని అనగా, దావీదు రాజా, ఇదిగో నీ ఈటె నీ యొద్దనున్నది, పనివారిలోనొకడు వచ్చి దాన్ని తీసుకొని వచ్చారు. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయను. చిత్తగించుము. ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పారు. అందుకు సౌలు, దావీదా నాయనా, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘన కార్యములను పూనుకొని విజయం నొందుదువుగాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళిపోయాను. సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చాను. సమూయేలు మొదటి గ్రంథము 27వ అధ్యాయము. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలుల సరిహద్దులలో నన్ను వెతకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకొని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషు నద్దకు వచ్చెను. దావీదు గాతులో ఆకీషు నద్ద చేరగా అతడును అతని వారందరూ తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. యెజ్రెయేలీయురాలగు అహినోయము నాబాలు భార్య అయి ఉండిన కర్మేలీయురాలగు అబీగయిలు అను అతని 2 భార్యలు దావీదుతో కూడా ఉండిరి. దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలుకు తెలిపిన మీదట అతడు దావీదును వెతకుట మాని వేసెను. అంతట దావీదు రాజపురమందు నీ యొద్ద నీ దాసుడునైన నేను కాపురము చేయనేలా నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడనైతే బయటి పట్టణములలో ఒక దానియందు నేను కాపురముండుటకు ఒక స్థలము ఇప్పించమని ఆకీషును అడుగగా, ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతనికిచ్చెను. కాబట్టి నేటి వరకు సిక్లగు యూదారాజుల వశమున నున్నది. దావీదు ఫిలిష్తీయుల దేశములో కాపురముండిన కాలమంతా 1 సంవత్సరము 4 నెలలు. అందులో దావీదును అతని వారును బయలుదేరి గెషూరీయుల మీదను గెజరీయుల మీదను అమాలేకీయుల మీదను పడిరి. ప్రయాణసులు పో మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకు నున్న దేశంలో వారు పూర్వము కాపురముండగా
దావీదు ఆ దేశస్థులను హతము చేసి మగవానినేమి ఆడుదానినేమి ఎవరిని సజీవులుగా విడువక గొర్రెలను ఎడ్లను గర్దబములను ఒంటెలను వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీషు నద్దకు వచ్చాను. ఆకీషు, ఇప్పుడు మీరు దండెత్తి దేశములో జొరబడితిరా అని దావీదును అడుగగా, దావీదు యూదా దేశమునకును యెరహ్మెయేలీయుల దేశమునకును కేనీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశంలో జొరబడితిమనెను. అలాగున దావీదు చేయుచూ వచ్చెను. అతడు ఫిలిష్తీయుల దేశములో నివసించినంత కాలము ఈ ప్రకారంగా చేయునని తమను గురించి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానము తేగల మగవాణ్ణినైనను ఆడుదాన్నినైనను దావీదు బ్రతుకనీయలేదు. దావీదు తన జనులైన ఇశ్రాయేలీయులు తన యందు బొత్తిగా అసహ్యపడినట్లు చేసెను గనుక అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండునని అనుకొని ఆకీషు దావీదు మాట నమ్మెను.